హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నేల్ చూశారు కదా. తమ్నేల్ మీద చూపెట్టినట్టు ఈరోజు మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ లైవ్ మార్కెట్లో ఏ విధంగా పనిచేశాయి ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో చూసాం ఫ్రెండ్స్. సూపర్ ట్రెండ్ మీద అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మరియు లోయర్ టైం ఫ్రేమ్లో, సూపర్ ట్రెండ్ లోయర్ టైం ఫ్రేమ్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మరియు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, ఈ ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ మరియు మిడ్ క్యాప్ నిఫ్టీ, వీటి యొక్క లైవ్ పెర్ఫార్మెన్స్ నా లైవ్ అకౌంట్లో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేశాయో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ కొందరు ఫ్రెండ్స్ లైవ్ యాక్టివేట్ చేసుకున్నారు అండ్ ఆల్సో పేపర్ ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. సో మీ రిజల్ట్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఈ ట్రేట్రాన్ అనేది ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఆల్గో ట్రేడింగ్కి. సో మీరు కూడా ఇవి ఫ్రీగా యాడ్ చేసుకొని మీరు రియల్ ట్రేడ్ కాకుండా పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయొచ్చు. పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నచ్చితే రియల్ ట్రేడ్లో డిప్లాయ్ చేయొచ్చు. ఒకసారి స్ట్రాటజీస్ చూపెడతాను. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇవే ఫ్రెండ్స్ సూపర్ ట్రెండ్ బేస్డ్ మీద, అంటే ఇవి హయ్యర్ టైం ఫ్రేము. సో ఇవి వచ్చేసరికి సూపర్ ట్రెండ్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్, ఇవి హయ్యర్ టైం ఫ్రేమ్వి. సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ ఒక్కొక్క స్ట్రాటజీకి ఎంత క్యాపిటల్ కావాలి రియల్ ట్రేడ్ కంటే? ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి అరౌండ్ 7,000 రూపీస్ క్యాపిటల్ కావాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైం డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు 7,000 రూపీస్ కావాలి ఒక్కొక్క స్ట్రాటజీకి. ఇవి వచ్చేసరికి మీకు ఫుల్ హయ్యర్ టైం ఫ్రేమ్, అంటే అరౌండ్ మనకి 10 to 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇవి వచ్చేసరికి 1 మినిట్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీస్. సో ఈ స్ట్రాటజీస్ మరియు ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ కూడా మీకు లైవ్లో రిజల్ట్స్ చూపెడతాను. అండ్ ఆల్సో డెల్టా ఎక్స్చేంజ్లో ఇథేరియం బిట్ కాయిన్ స్ట్రాటజీస్ కూడా మనం లైవ్లో డిప్లాయ్ చేసాం. వాటి యొక్క రిజల్ట్స్ కూడా మీకు ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఆ ట్రేట్రాన్లో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇవి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ట్రేట్రాన్లో ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈరోజు రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సూపర్ ట్రెండ్ 1 మినిట్. సో ఇక్కడ ఈ స్ట్రాటజీస్ 1 మినిట్ టైం ఫ్రేమ్ అని చెప్పాం కదా, వాటి యొక్క రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. మనం గత వారమే ఈ స్ట్రాటజీస్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేసాంగా, ఈరోజు రియల్ అకౌంట్లో డిప్లాయ్ చేసాం ఫ్రెండ్స్ డైరెక్ట్. సో వీటి యొక్క స్ట్రాటజీస్, వీటి యొక్క పెర్ఫార్మెన్స్ మీకు ఇప్పుడు చూపెడతాను. సో మనకి ఇక్కడ ఒక్కొక్క స్ట్రాటజీ సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో అంటే ఈ స్ట్రాటజీ ఈరోజు లైవ్లో డిప్లాయ్ చేశాను. సో ఇది వచ్చేసరికి ఒక్కొక్క ఆర్డర్ తీసుకుంది ఫ్రెండ్స్. ఒక ఆర్డర్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో 125కి తీసుకుంది, 209కి ఎగ్జిట్ అయిపోయింది, స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది వచ్చేసరికి -563 రూపీస్ లైవ్లో నా 5 years అకౌంట్లో ట్రేడ్ తీసుకుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ నిఫ్టీ వచ్చేసరికి ఇదన్నమాట సూపర్ ట్రెండ్ నిఫ్టీ. ఈ స్ట్రాటజీ పెర్ఫార్మెన్స్ చూస్తే టోటల్ 2 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి 414 అంటే 414 దగ్గర ప్రాఫిట్ బుక్, 26 డేట్ చూడండి, 1012 దగ్గర తీసుకుని 1042 దగ్గర ఎగ్జిట్ అయింది. ఇంకోటి వచ్చేసరికి మనకి 580 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది, 26 చూడండి 235, 236 దగ్గర. అంటే నిఫ్టీ సూపర్ ట్రెండ్ నిఫ్టీ వచ్చేసరికి 1 మినిట్ టైం ఫ్రేమ్ 994 ఈరోజు లైవ్లో డిప్లాయ్ చేసాం. లైవ్ అకౌంట్లో మనకి రెండు కలిపి 2 ఆర్డర్స్ తీసుకుంది, 994 ప్రాఫిట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ ఈ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే మనకి 2 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. ఒకటి 299, ఇంకోటి వచ్చేసరికి 535. 2 ఆర్డర్స్, ఒకటి వచ్చేసరికి మనకి 220 నుంచి 221 దగ్గర క్లోజ్ అయింది, 220 రూపీస్ 299 దగ్గర క్లోజ్ అయింది. ఇంకోటి వచ్చేసరికి మనకి 235 నుంచి 236, ఇది కూడా లైవ్ 5 years అకౌంట్లో. సో ఇది కూడా టోటల్ వచ్చేసరికి 834 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఈ సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాటజీ లైవ్లో చూస్తే మనకి టోటల్ అరౌండ్ ఇక్కడ మనకి 2 times ఆర్డర్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. టోటల్ 5 ఆర్డర్స్ తీసుకుంది, బట్ 2 times ఎర్రర్ వచ్చింది. 3 ఆర్డర్స్లో మనకి 1130 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. చూడండి ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి మీకు 26 సెప్టెంబర్, అంటే మనకి అరౌండ్ సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో 1130 రూపీస్ అరౌండ్ మనకి 3 స్ట్రాటజీస్ మీదే
ఈ ఫోర్ స్ట్రాటజీస్ మీద 3000 దగ్గర క్లోజ్ అయింది. బట్ మనకి ఈ ఫోర్ స్ట్రాటజీస్లో ఒక బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఎస్ఎల్ హిట్ అయింది ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీస్ అనమాట ఈ ఫోర్. బ్యాంక్ నిఫ్టీ ఎస్ఎల్ హిట్ అయింది, ఇవి లైవ్ ట్రేడ్. నెక్స్ట్ వచ్చేసరికి మనం హయ్యర్ టైం ఫ్రేమ్, అంటే ఇది వచ్చేసరికి 10 మినిట్స్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీ. వీటి యొక్క రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. సో వీటి యొక్క రిజల్ట్స్, ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది కదా, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ అనమాట. ఈ స్ట్రాటజీ ఇది ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్స్ నిఫ్టీ కూడా ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు, హయ్యర్ టైం ఫ్రేమ్. నిఫ్టీ కూడా, నిఫ్టీలో నిఫ్టీలో వచ్చేసరికి ఇదన్నమాట సూపర్ ట్రెండ్ నిఫ్టీ. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్. ఈరోజు 2 ఆర్డర్, ఇది లైవ్లో డిప్లాయ్ చేసాం, 2 ఆర్డర్స్ తీసుకుంది. 26 చూడండి, 1299 నుంచి 1220 దగ్గర తీసుకుంది. ఇంకోటి వచ్చేసరికి 338. సో మనకి ప్రాఫిట్లోనే క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సూపర్ ట్రెండ్ నిఫ్టీలో 715 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది మనకి లాంగ్ టైం ఫ్రేమ్లో కూడా ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఇదన్నమాట, ఇది కూడా ఎస్ఎల్ హిట్ అయింది. 788 దగ్గర క్లోజ్ అయింది, ఎస్ఎల్ హిట్ అయింది. సో ఓవరాల్గా మన స్ట్రాటజీస్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉన్నాయి. సూపర్ ట్రెండ్ ఇవి వచ్చేసరికి సూపర్ ట్రెండ్ హయ్యర్ టైం ఫ్రేమ్, సూపర్ ట్రెండ్ లోయర్ టైం ఫ్రేమ్ చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. నిఫ్టీ బ్రేక్అవుట్, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్, మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈరోజు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్రేక్అవుట్, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్, ఓకే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్. సో బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ వచ్చేసరికి ఈరోజు ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది, 26 ఇది 23rd రోజు ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది ఫ్రెండ్స్, అది కూడా ఎస్ఎల్ హిట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్. సో చూడండి 26 ఇది ఎస్ఎల్ హిట్ అయింది, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీ బ్రేక్అవుట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసాం కదా, మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఉంది ఇక్కడ. ఇది ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు, ఇది 24th, అంటే ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు, నిన్న తీసుకుంది. నిఫ్టీ బ్రేక్అవుట్ వచ్చేసరికి కూడా మనకి ఇది నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. నిఫ్టీ బ్రేక్అవుట్ వచ్చేసరికి ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది ఒకసారి చూద్దాం. సో 25th, 26th ఇది. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి జస్ట్ 165 దగ్గర క్లోజ్ అయింది. సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి -381. ఓవరాల్గా ఇది కూడా మనకి అరౌండ్ 200 రూపీస్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినా. సో బ్రేక్అవుట్ స్టడీస్ లైవ్, ఇవన్నీ లైవ్ పెర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్. ఇవి లైవ్ అకౌంట్లో ట్రేడ్ చేసిన పెర్ఫార్మెన్స్ నా 5 year అకౌంట్లో. ఓవరాల్గా చూశారు కదా మన స్ట్రాటజీస్ యొక్క లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఇండెక్స్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ అన్ని ఒక్కొక్క స్ట్రాటజీకి చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఒక్కొక్క స్ట్రాటజీకి 7000 రూపీస్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ అన్ని స్ట్రాటజీస్ ఇప్పుడు చూపెట్టిన ఈ సూపర్ ట్రెండ్, ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ, ఈ సూపర్ ట్రెండ్, ఇవన్నీ మీరు మీ అకౌంట్లో 30,000 రూపీస్ ఉంటే ఒక్కొక్క స్ట్రాటజీ 7000 రూపీస్ అని చెప్తున్నాను. బట్ 30,000 రూపీస్ ఉంటే మీరు ఈ స్ట్రాటజీస్ అన్ని డిప్లాయ్ చేయొచ్చు. ఇవన్నీ డిప్లాయ్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే అన్ని స్ట్రాటజీస్ ఒకటేసారి యాక్టివేట్ అవ్వవు. ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్క కండిషన్ బేస్లో యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మీరు అరౌండ్ 30,000 రూపీస్ 30,000 రూపీస్ ఉంటే మీరు అన్ని స్ట్రాటజీస్ ఇవన్నీ వాడుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఏమైనా ఉంటే మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇవి కాకుండా మీకు బిట్కాయిన్, ఇథేరియం, సో ఇవి వచ్చేసరికి ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్. మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాకుండా ఇది డెల్టా ఎక్స్చేంజ్లో ఇండియాలో లీగల్గా బిట్కాయిన్లో మరియు క్రిప్టో కరెన్సీస్లో లీగల్గా ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఇండియాలో రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. సో మీరు డెల్టా ఎక్స్చేంజ్లో ఈ అకౌంట్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా యూజ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ NGR 5 years ఎలిజిబుల్ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో వీటి యొక్క BTC డెల్టా ఒకసారి దాని యొక్క రిజల్ట్స్ కూడా చూపెడతాను. ఇది లైవ్ అకౌంట్ ఫ్రెండ్స్ నా డెల్టా ఇండియా అకౌంట్లో. సో ఇది అంతకుముందు ట్రేడ్స్ తీసుకోలేదు. 18 September ఇది నిన్న తీసుకుంది. డేట్ ఒకసారి చూడండి. సో 25 September ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది, $6. అండ్ ఆల్సో మీకు దీని యొక్క రిజల్ట్స్ కూడా ఒకసారి చూపెడతాను. ఇంకొక అకౌంట్ ఉంది కదా,
ఇది వచ్చేసరికి ఇథేరియం. సో ఇథేరియం యొక్క రిజల్ట్ చూస్తే ఇప్పుడు లైవ్లో ట్రేడ్ అవుతుంది. ఇథేరియం లైవ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూడండి, లైవ్లో ఇప్పుడైతే ట్రేడ్ అవుతుంది ఇది. సో లైవ్లో అయితే ఎంట్రీ తీసుకుంది. ఇప్పుడు మనకి నిన్న నుంచి అప్డేట్ చేసాం ఫ్రెండ్స్. అప్డేట్ చేసిన దాని నుంచి మన రిజల్ట్స్ అప్డేట్ ఎప్పుడు చేసామంటే కొద్దిగా ఈ -5 ఇక్కడ నుంచి 24 సెప్టెంబర్ కాడ నుంచి అప్డేట్ చేసాం. ఇక్కడ నుంచి చూస్తే ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఎస్ఎల్ హిట్ అయింది. నెక్స్ట్ 1, 2, 3, 4 ఇవన్నీ ఇప్పుడు లైవ్లో, అంటే ఇది అతి తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయొచ్చు అన్నమాట, 1500 రూపాయలతో. సో ఇప్పుడు లైవ్ ఒక ట్రేడ్ నడుస్తుంది, లైవ్ ట్రేడ్ ఇది ఈ విధంగా. సో మీరు చూశారు కదా. సో దీని డెల్టా ఎక్స్చేంజ్ లైవ్ రిజల్ట్స్ కూడా మీకు చూపెట్టచ్చు. మీకు లైవ్ ట్రేడ్ జరుగుతుంది కదా, దాని యొక్క రిజల్ట్స్ ఇప్పుడు చూపెడతాను. సో ఇక్కడ ఇప్పుడు లైవ్ జరుగుతుంది చూడండి ఇథేరియంలో. ఇది ఫ్యూచర్స్లో ఇథేరియంలో లైవ్ జరుగుతుంది. ఇప్పుడు ట్రేడ్ జరుగుతుంది చూడండి ఇది లైవ్లో. అదంతా మన ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ తోటే అనమాట. ఆటోమేటిక్ ఒక్కసారి ఇథేరియం వీటికి వచ్చేసరికి మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మీరు డైలీ మార్నింగ్ మీ అకౌంట్లో, మీరు 5 years అకౌంట్ అయితే 5 years, ఎన్జిలో అయితే ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్లో ఎర్లీ మార్నింగ్ మీ అంతకు మీరు లాగిన్ అవ్వాలి. బట్ ఒకసారి డెల్టా ఎక్స్చేంజ్లో ఆల్గో ట్రేడింగ్ మీరు ఒక్కసారి లాగిన్ అయితే చాలు. ఇది ప్రతిరోజు 24 గంటలు 365 days హాలిడేస్ అనేది కూడా ఉండదు, ప్రతిరోజు పనిచేస్తుంది. ఒకసారి లాగిన్ అయ్యి చేసి వదిలేస్తే చాలు. డెల్టా ఎక్స్చేంజ్లో 24 hours పనిచేస్తుంది. ఇది ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ ఈ రెండు అనమాట. సో ఒక్కొక్క స్ట్రాటజీ 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు, లైవ్ ట్రేడ్. సో ఈ ఫ్రెండ్స్ అతి తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయడం. సో ఇవి మీరు చూశారుగా లైవ్ రిజల్ట్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ లైవ్ రిజల్ట్స్తో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా, ఎందుకంటే ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్, ఇంకా ప్రాఫిటబుల్, అంటే లాసెస్ మినిమైజ్ చేస్తూ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేస్తూ మీ ముందుకు ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్ తీసుకొస్తాం. ఆ స్ట్రాటజీస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.